నుంచి పోటీ చేయాలి, ఎమ్మెల్యేనా ఎంపీనా అని. మీరు చెప్పండి. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆగండి, వినండి మాట వినండి మాట. సైలెన్స్, క్వైట్. ఒక్క నిమిషం. అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను. అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి. అలాగే అది బాగుంది. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలు నన్ను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ. పిఠాపురం నేను 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పెట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దేశం కోసం ఆలోచించే ఏ వ్యక్తి అయినా సరే కొన్ని ఆమోదించాలి. రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలి. మనకు కూడా కొంత క్రమశిక్షణ ఉండాలి. తప్పేముంది అట్లా? మేము కూర్చో మాట్లాడుకుంటాం. మేము మా పార్ట్నర్స్లో, అలయన్స్ పార్ట్నర్స్లో ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. రెండోది, నేను మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, 3 పార్టీల నాయకుల్ని, కార్యకర్తలను ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఈ 3 పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం. అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి. సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయారు, మళ్ళా వచ్చారు, అన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. కొంత ఆవేదన, కొంత తపన ఇవన్నీ ఉంటాయి.
కానీ ఈరోజు మనం గవర్నమెంట్ రావాలి, ఫస్ట్ స్టేట్, ప్రజలు, తర్వాత మనం. అది తప్పదు మనకు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2014-19 ఆంధ్రప్రదేశ్లో పనులు కాలేదా? ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని పనులు కాలేదా? అయ్యాయి కదా. అమరావతి డబ్బులు ఇచ్చారు కదా, రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారు కదా, పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు వచ్చాయి కదా, అన్ని ప్రాజెక్టులు రోడ్లన్నీ వేసాం కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చాయి కదా, నరేగా డబ్బులు బ్రహ్మాండం ఖర్చు పెట్టాం కదా, మొత్తం ఇండస్ట్రీ, మొత్తం ప్రపంచం అంతా ఇండస్ట్రీ వచ్చింది, కియా మోటార్స్ వచ్చింది కదా, అన్నీ సాధించాం కదా మనం. అప్పుడెప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం కూడా రాలా కదా. రైల్వే జోన్ కూడా లాస్ట్ మైల్కి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులు విధ్వంసం చేశారు. అమరావతి నాశనం చేశారు, పోలవరం ముంచేశారు, లేకపోతే ఇండస్ట్రీస్ని తరిమేశారు. కనీసం నిన్న చెప్పారు వాళ్ళు, విశాఖపట్నం రైల్వే జోన్కు ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి మేము పనులు ప్రారంభించలేని చెప్పారు. సిగ్గేదా మీకు ఇది? ఇంకా ఏం మాట్లాడతారు మీరు? అందుకే ఈరోజు నేను పొత్తు పెట్టుకున్నది. ఎందుకంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ఈ పనులన్నీ అవుతాయి. ఇంకోటి, ఈ పనులు కావడం కాదు, ఈరోజు ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని